నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. వచ్చిన జీతం వచ్చినట్లే ఖర్చయిపోవడం, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేందుకు రూపాయి కూడా ఉండడం లేదని ఆందోళన చెందుతున్న వారు చాలా మంది ఉంటారు. ప్రస్తుత రోజుల్లో నెలకు 20,000 నుంచి 30,000 సంపాదించడం అంటే చాలని జీతంగా చెప్పొచ్చు. అయితే ఇలాంటి తక్కువ జీతం వచ్చేవారు సైతం సరైన ఆర్థిక క్రమశిక్షణతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందుకోవచ్చు. నెలకు 25,000 జీతం తీసుకున్న ఓ సామాన్య ఉద్యోగి కూడా సరైన ఆర్థిక క్రమశిక్షణ స్టెప్ అప్ సిప్ పద్ధతిని పాటిస్తే దీర్ఘకాలంలో ఏకంగా 18 కోట్లకు పైగా సంపాదనను సృష్టించవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో డీటెయిల్ గా చూద్దాం. 25,000 జీతంలో నెలవారీ బడ్జెట్ కేటాయింపుల విషయానికొస్తే ఇంటి అద్దె 6,750, నెలవారీ రవాణా ఖర్చులు 2,000, ఆహారం నిత్యావసర ఖర్చులు 1,750, ఫోన్, ఇంటర్నెట్, బట్టలు 2,500, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ 3,000, సినిమాలు, పార్టీలు 1,500, తల్లిదండ్రుల కోసం 2,500, మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడి కోసం 5,000. ఇది జీతంలో 20%. అన్ని ఖర్చులు పోను మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టేందుకు 5,000 ఉంటాయి. ఇందులో స్మాల్ క్యాప్ ఫండ్ కి 3,500, మిడ్ క్యాప్ ఫండ్ కోసం 1,000, లార్జ్ క్యాప్ ఫండ్ కోసం 500 కేటాయిస్తున్నారని అనుకుందాం. ఇలా నెల కడుతూనే ప్రతి సంవత్సరం జీతం పెరిగినప్పుడు 10% చొప్పున పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళాలి. దీనిపై ప్రతి సంవత్సరం వార్షిక రాబడి 13% వస్తుందని అంచనా వేయొచ్చు. అంచనా ప్రకారం 10 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగిస్తే 17,14,000 వరకు కార్పస్ ఏర్పడుతుంది. 20 సంవత్సరాలు కొనసాగితే 1,02,66,500 వరకు వస్తాయి. 30 సంవత్సరాలు కొనసాగితే 4,63,84,300 వరకు వస్తాయి. ఇక 40 సంవత్సరాలు కొనసాగితే 18,73,70,492 వస్తాయి. అయితే ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ లెక్కలన్నీ అంచనాలు మాత్రమే. 13% ఏటా దీర్ఘకాలం పాటు ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. మ్యూచువల్ ఫండ్స్ లోనూ హై రిస్క్ ఉంటుంది. ఏటా 10% చొప్పున సిప్ పెంచుకుంటూ పోవాలంటే ఉద్యోగంలో నిరంతరం స్కిల్స్ పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడం తప్పనిసరి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.